స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగాల నుండి 9వ కీర్తన 10వ చరణం చదువుకుని నేటి ఉపవాస దినమందు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె. మన ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. దేవా, ఈ ఉపవాస దినమందు మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపిన విధానము కొరకు మీకు వందనాలు. చెరి ఉన్న సంఘమును జ్ఞాపకం చేసుకునండి. చదివిన లేఖనము ద్వారా దాసును అభిషేకించి నీ యొక్క శక్తితో నింపి నీ ప్రజలకు మేలు కలిగినట్లుగా, వినుచున్న ప్రతి వారికి దేవా దేవుని ఆశీర్వాదం కలిగినట్లుగా, ప్రతి అపవాది శక్తులకి నాశనం అపజయము కలిగినట్లుగా, నీ నామంతరికి నీ మహిమ కలిగినట్లుగా ప్రభువా నీవే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక ఉపవాస ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆయా స్థలాల నుండి దేవుని యొక్క వాక్యం ఉంటున్న వారికి కూడా ప్రభు పేట హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భక్తుడైన దావీదు రచించినటువంటి ఈ కీర్తనలో ఏమంటున్నాడు? యెహోవా, నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టు వాడు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. హల్లెలూయా. అంటే భక్తి జీవితంలో ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తూ ఉంటారో వారిని అంట దేవుడు విడిచిపెట్టడు అంట. హల్లెలూయా. అంటే మనుషులు మనల్ని విడిచిపెట్టడానికి రకరకాల కారణాలు వెతుకుతారు ఉంటాయి, కానీ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నంతసేపు కూడా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అంట. కాబట్టి భక్తి జీవితంలో అత్యంత ప్రామాణికమైనది, ప్రాధాన్యమైనది ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించుట. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించుట అంటే భక్తి చేయడము అంటే మామూలుగా అంటే సర్వసాధారణంగా గుడికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, విశ్వాసం ఉండాలి, బాప్తిజం పొందాలి, దేవుని యొక్క ప్రకారంగా నడవాలి, ఇవన్నీ కూడా భక్తి చేయడమే. అయితే చర్చికి వెళ్తున్నటువంటి మనమందరము, రక్షింపబడినటువంటి మనమందరము, వాక్యం చెప్తున్నవారు, వాక్యాన్ని వింటున్నవారు అందరము కూడా చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. అంటే ఏ విధంగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని లేదు. అంటే సంతోషముగా మనమున్నా, దుఃఖముతో మనమున్నా, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా కానీ మనము ఆశ్రయించవలసినటువంటి దేవుడు, ఆధారపడవలసినటువంటి దేవుడు మనకు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు కరెంట్ లేదు, ఈ సమయంలో ఎంత మనకు ఉక్కబోత కనబడుతుంది. ఇది ఎండాకాలం కాదు, అయినా సరే ఉక్కబోత ఉంది. అంటే ఈ సమయంలో మనకి ఏం కావాలి? గాలి కావాలి. అలాగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కాలం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, చలికి తట్టుకోలేరు, వాళ్ళకి ఏం కావాలి? ఎండ కావాలి. నేనే చాలాసార్లు నీరసంగా మంచాన్ని పడున్నప్పుడు ఎండలోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టమనేవాడిని అనమాట. ఆ ఎండ కావాలని అనుకునేవాడిని. అంటే మానవ జీవితంలో ఈ కాలాలలో మనం కాలాన్ని బట్టి ఒక్కొక్కటి ఆశ్రయిస్తూ ఉంటాం. చలిగా ఉంటే ఎండ కావాలి, ఎండ ఉంటేనేమో చలికి చల్లగా కావాలి. చూసే చిత్రం, అదంటే ఇది కావాలి, ఇదంటే అది కావాలి. అలాగే దీన్ని ఏమంటారంటే ఆ కాలాల్లో దాన్ని ఆశ్రయించడం అంటమాట. ఎండాకాలంలో మెత్తటి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు ఎవరైనా, చలికి వేసుకోరు కదా, మెత్తగా ఉండాలన్నమాట శరీరానికి. అంటే ఆ బట్టలను ఆశ్రయిస్తాం. అంటే దానివల్ల ఏంటంటే మనకి శరీరానికి ఉపశమనం కలుగుతుంది, తేలిక కలుగుతుంది అన్నమాట. అలాగన మన జీవిత కాలం అంతా కూడా ఈ భూమి మీద మన చుట్టూ ఎవరు ఉన్నా లేకపోయినా, మనం ఎలాంటి స్థితిగతులలో ఉన్నా సరే దేవుణ్ణి మనం ఆశ్రయించాలట. కాలాలను బట్టి మనం డ్రెస్సులు మారుస్తాం, ఆహారాన్ని మార్చుకుంటాం, కానీ దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మార్చడానికి వీలు లేదు మాట.
హల్లెలూయా. చూడండి 2వ కీర్తన కూడా ఏమని సాక్ష్యం ఇచ్చింది అంటే, త్వరగానే ముగించేస్తాను. 2వ కీర్తన చివరి వచనంలో లైన్, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తేనంట ఆయన అంట విడువడట మనల్ని. మనుషులు ఎందుకు విడిచేస్తారు అని అంటే, వాళ్ళకి నచ్చినట్లుగా మనం లేవని, వాళ్ళకి నచ్చిన విధంగా మనం నడవలేదని మనుషులు విడిచిపెడతారు. కానీ దేవుడు అలా కాదట. నువ్వు ఆయనను ఆశ్రయించాలి కానీ ఎన్నడూ ఆయన నిన్ను విడవడు. అంతే మాత్రమే కాదంట, ఏం మేలు కలుగుతుంది ఆయన ఆశ్రయిస్తేనంట, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. అంటే ధన్యులు అంటే ఎలాంటి ధన్యులు? మనం ఏడుస్తున్నప్పుడు కూడా మన కన్నీరు తుడవకుండా, మన బాధలో ఉంటే మనకి ధైర్యం చెప్పకుండా, మనం కృంగిపోతుంటే బలపరచకుండా, ఏమీ చేయకుండా ఉంటే ధన్యులైపోతామా? చెప్పండి. అందుకని చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యము అక్షరాలు కాదు, అవి శక్తినిచ్చేటువంటి జీవ వాక్యం మాట. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును లేక జీవించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి లేఖనము. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. మనుషుడంట రొట్టె అంటే అర్థం ఏంటంటే భౌతిక సంబంధంగా మనం తినే ఆహారం అని అర్థం. అంటే ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ఏం చేయాలి? తినాలి. ఇప్పుడు యూదులు వాళ్ళందరూ రొట్టెలు తింటారు, అన్నం తినరు, రైస్ తినరు. చాలా దేశ ప్రజలు, ఇంకా మన భారతదేశంలో చాలా మంది కూడా రాష్ట్రాల్లో వారు జొన్నలు అలాంటివి తింటారు. ఎక్కువగా రైస్ తినేది మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా, తెలంగాణలో కూడా రైస్ తక్కువ తింటారు. ప్రతిరోజు వాళ్ళ భోజనాలలో చపాతి, జొన్న రొట్టెలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఎక్కువ మన ఆంధ్రాలోనే మనము ఖచ్చితంగా అన్నవే తింటాం. మిగిలినటువంటి వారు రైస్ అనేది చాలా తక్కువ తింటారు, మిగిలినటువంటి రొట్టెలు ఎక్కువ తింటారు. అలాగే యూదులు కూడా మొత్తానికి ఈ రొట్టెలే తినేవారు. అంటే మొత్తానికి అది ఏంటంటే ఆహారము, మానవునికి జీవం కలగడానికి ఆహారం అన్నమాట. అయితే ప్రభు చెప్తున్నాడు, మనుషుడు ఈ ఆహారం తింటున్న వాళ్ళు మాత్రమే బ్రతుకుతున్నాడు అనుకుంటున్నారు. కాదు కాదు, నా నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు బ్రతుకుతున్నారు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు లాజరును చూసినట్లయితే ధనవంతుడి వాకిటిలో ఉండేటువంటి అతడు అతని భోజన బలం మీద పడిపోయినటువంటి ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికాడట. అంటే దాంతోనే తన జీవితం బ్రతికేశాడా అంటే కాదు, కానీ దేవుని మాట యందు నిరీక్షణ విశ్వాసమును కలిగిన వాడిగా ఆ దొరికినటువంటి ఆహారంతో తను బ్రతికేయగలిగాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఏలియా ప్రవక్త కూడా ఇశ్రాయేలీలు కరువులో ఉన్నప్పుడు సీదోను ప్రాంతానికి దేవుడు నడిపించాడు. సారేపతి ఊరి దగ్గరకు నడిపించాడు. అక్కడ ఎవరున్నారు? ఒక ఎదవరాలు ఉంది. దైవజనుడు చెప్పాడమ్మా, ఒక అప్పుం చేసి మొదట తీసుకురా అంటే, అయ్యా నిజంగా లేదయ్యా, ఏమి ఈ చిన్న తొట్టిలో కొంచెం మాత్రమే పిండి ఉంది, అది మేము చావక మునుపు నా బిడ్డ నేను అది తింటాము, చావక మునుపు మాకున్నది ఇది ఒకటే, ఏమీ లేదు కంటే అందులోది నేను చెప్తున్నాను కదా, అందులోనే ఆ పిండి ఎంత ఉంటే అంత, అందులోనే మొదటి అప్పం చేసి తీసుకురా అన్నాడు. అంటే దేవుని మాట ఒక దైవజనుడు ద్వారా పలికింపజేసినప్పుడు ఆ సారేపతి విధవరాలు దానికి సమ్మతించింది, ఏకీభవించింది, ఒప్పుకుంది. అప్పుడు తను ఎంత ఆశీర్వాదం పొందింది, అవునా కదా? అందుకంటున్నాను, మన జీవితాల్లో దేవుని మాటని మనం నమ్మకపోతే ఏం చేస్తాడు చెప్పండి? దేవుని మాటని నమ్మకపోతే మనం ఏం చేయాలి? ఈరోజు చాలా మంది దేవుని మాటకు విలువ ఉండడం లేదు. ఎన్ని దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? దేవదూత వచ్చి మాట్లాడినా సరే దేవుని మాటకు సమ్మతిస్తేనే మనం యాక్సెప్ట్ చేయాలంట, లేకపోతే ఒప్పుకోకూడదని చెప్పింది.
అంత ఖండితంగా బైబిల్ చెప్తే ఈరోజు అంటే దేవుని ప్రజలైనటువంటి మనం, క్రైస్తవ సమాజం, మనం ఏ మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం, ఏ మాట మీద మనం ఆధారపడుతున్నాం, మనం ఆలోచన చేసుకోవాలి. దేవదూత వచ్చి చెప్పినా సరే దేవునికి వేరైతే మనం వినకూడదంట ఆ మాట. అంటే ఈరోజు చాలా మంది, ఒక సేవకుడికి నాకు హైదరాబాద్లో నుండి నేను కొత్తగా వచ్చిన సమయంలో ఇంచుమించు 2-3 గంటలు డిబేట్ జరిగింది. దేని కొరకంటే, నేనేమో బైబిల్లో త్రిత్వం ఉంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వం ఉన్నది అని నా వాదన. అతడేమో త్రిత్వం లేదు, యేసునామమే రైటు, యేసు త్రిత్వంలో ఎవరైతే బాప్తిజం పొందుతారో వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, యేసునామంలోనే బాప్తిజం పొందాలి, త్రిత్వం లేదని వాళ్ళు 3 మనుషులు వచ్చారు, నేను ఒక్కడిని వెళ్ళాను. అప్పుడు ఇంకా బక్కగా ఉండేవాడిని. వెళ్తే వాదోపవాదం జరుగుతుంది వాక్యం కొరకు. అయితే ఏం జరిగింది అంటే, మీరు ఎట్లా త్రిత్వం లేదు యేసునామమని మీరు ఎప్పటి నుంచి తెలుసుకున్నారో చెప్పండి అంటే, 14 సంవత్సరాలు నేను ముందు ఈ త్రిత్వాన్ని నమ్మిన వ్యక్తినే. అయితే నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నాకు ఒక చెట్టు వచ్చింది. దాని అర్థం ఏమైంది అంటే, దేవుడు ఒక్కడే, యేసునామమే తప్ప ఇంకేమీ లేదని నాకు అర్థమైంది అంటుంది. ఏమనుకోవాలి, దర్శనంలో చెట్టు వస్తే ఆ చెట్టుని పెట్టంటే త్రిత్వం లేదు, ఇది ఒకటే అని నమ్ముతున్నాడట అతడు. ఎలా యాక్సెప్ట్ చేయాలి దాన్ని? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఇది బాగుంది. హల్లెలూయా. ఏది బాగుంది? కనుక చెట్టు ఒకటి కనబడింది కనుక త్రిత్వం లేదు, ఇది ఒకటని ఎలా నమ్ముతాం? నేను అన్నాను, నిజంగానే అన్నాను. కళలో దర్శనంలో చెట్టు వచ్చిందని ఇలా డిక్లేర్ చేసుకుని 14 సంవత్సరాల త్రిత్వంలో కొనసాగి నువ్వు యేసునామంలోకి వచ్చేసావురా. మరి వెంకన్న బాబు వస్తాడు కళ్ళలో, నీకు ఇది వదిలేసి అందులోకి వెళ్ళిపోతావు అన్నాను. ఎందుకు వెళ్తాను అలా మాట్లాడుతున్నాడు. మరి చెట్టు వస్తే అందులోకి వెళ్ళడం ఏంటి? నువ్వు అర్థం కాలేదు. లేఖనం ఇంపార్టెంట్ కానీ చెట్లు దర్శనాలు కాదయ్యా. దర్శనాలు కూడా లేఖనాలకి ఏకీవించాలి, లేకపోతే మనం వదిలి పాడేసి చెత్త తుడుచుకుని ఎత్తి పాడేసేది దాంతో సమానం. దర్శనాలైనా సరే, ప్రవచనాలైనా సరే లేఖనానికి సపోర్ట్ చేయాల్సిందే, లేఖనానికి సపోర్ట్ చేయాల్సిందే, లేకపోతే లేదు అని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా మంది ఏంటంటే దేవుని మాటను రకరకాలుగా తప్పు పట్టుకుంటూ ఉన్నారు. అందుకంటున్నాను, మన జీవితంలో దేవుని మాటను మనం పాటిస్తున్నప్పుడు, దాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు ఆ మాట ఏం చేస్తా తెలుసా? నీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అందుకంటున్నాను, ఆయనను 2వ కీర్తన చివరి వచనం ప్రకారంగా ఆయన ఆశ్రయించిన వారందరూ ఎవరంట? ధన్యులంట. అదే అంటున్నాను. దేనికి ధన్యులు? ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. ఒక ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు. ఏం ధన్యులు చెప్పండి? అందుకనే ఆయనను ఆశ్రయించే వారు ధన్యులు. అంటే ఎలాంటి ధన్యులు అంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఒక స్నేహితుడు తనకి మంచి చెడు చెప్పినట్లుగా స్నేహితుడిగా మనతో ప్రభు మాట్లాడతాడు. మనం కృంగిన వేళ, మనం బలహీనమైన వేళ మన ఎదుగు వచ్చి మనల్ని బలపరుస్తాడట దేవుడు అనే వాక్యం ద్వారా ఆదరిస్తాడనమాట. అందుకనే భక్తుడు అన్నాడు 94వ కీర్తన 18వ చరణం, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచు ఉన్నది. భక్తుడు అనుకున్నాడు. అంటే జారడం అంటే అర్థం ఏంటి? జీవితంలో పడిపోయాను, నేను బలహీనమైపోయాను, నీకు దూరస్తున్నైపోయాను, ఆ కాలు జారిపోయినని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా, నా హృదయంలో ఎన్నో బాధలు ఉన్నాయ్యా, చెప్పుకోలేనటువంటి వేదన బాధ నా హృదయంలో ఉంటుంది. అప్పుడు అంటే ఏం జరిగిందంట? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. చూసారా? అందుకని అంటే ఈయనను మనం ఆశ్రయిస్తే, ఈయనను మనం నమ్ముకుని ఈ విధంగా ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని ఇన్ని రకాలుగా, అంటే మన జీవితంలో ఎంతమంది వరుసలు వాళ్ళు మనకు ఉంటారో, దేవుడు అలాగా ఆయన ఒక్కడే సకల బంధువర్గం అంట. చూసుకోండి, దేవుడు ఒక్కడే అంత బంధువర్గం అంట. ఆయన బైబిల్లో దేవుడి కోసం దేవుడు తండ్రిగా ఉంటాడట, దేవుడు తల్లిగా ఉంటాడంట, దేవుడు అన్నగా ఉంటాడంట,
దేవుడు ప్రియుడిగా ఉంటాడంట, దేవుడు భర్తగా ఉంటాడంట, దేవుడు స్నేహితుడిగా ఉంటాడంట. చూడండి, అంటే సరైనటువంటి వ్యక్తి ఎన్ని బంధాలు, ఎన్ని బాధ్యతలు కలిగిన వాడిగా మనకున్నాడు. అంటే ఒక్కొక్కరు ఒక్క వరుసకే ఉంటారు, ఇంకా రెండో దానికి తగ్గించుకోవాలి. చూసావా, దేవుడు అనేవాడు ఇన్ని దాంట్లకి కలిగిన వాడుగా ఉన్నాడంట. మరి అలాంటి వ్యక్తిని ఆశ్రయిస్తే అంటే ఎన్ని ప్రేమలు మనం పొందుకోవచ్చో చూడండి. అమ్మ దగ్గర గారం దొరికినట్లుగా దారం దొరుకుతుంది, నాన్న చేపట్టుకుని బయటకు వెళ్ళినట్లుగా వెళ్తాం, స్నేహితుల్లాగా భుజాన చేసుకొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, ఒక ప్రేమికుడు ప్రియురాలకు ఉన్నటువంటి ఆ ప్రేమ, ఒక భార్య భర్తలకు ఉన్నటువంటి అనుబంధం, అన్న చెల్లెలు, ఇలాగ ఇన్ని విలువలతో కూడినటువంటి ప్రేమానురాగాలు దేవుడి దగ్గర దొరుకుతాయి. పుట్టినే కాదు, అంటే బైబిల్లో అక్షరాలు ఉన్నాయి చెప్పేసుకుని వెళ్ళేది కాదు, మనం వినేసి వెళ్ళేది కాదు. ఆయనను అలా ఆశ్రయించేటువంటి మనుషులంట నిజముగానే ధన్యులు అన్నమాట. ఎంత ధన్యులు అంటే ధనవంతుల కంటే ధన్యులు, ఎంత ధన్యులు అంటే గొప్ప ఆరోగ్యవంతుల కంటే ధన్యులు, ఎంత ధన్యులు అంటే నీ చుట్టూ గొప్ప బ్యాక్గ్రౌండ్ బలవంతులు ఉన్న అంతటి కంటే ధన్యులు, ధన్యురాలు అన్నమాట. అంటే ఒక్కని వలన ఎంత భాగ్యం అనుకుందంటే ఇప్పుడు మనం ఎవరు బెకారోళ్ళు, మనం నిజంగానే ధన్యులు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి వారందరూ కూడా ధన్యులు. కాబట్టి ఈ ధన్యులు ఎలా ఉంటారో మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనములో ఇలా వ్రాయబడి ఉన్నది కనుక చూడండి. ఇలాగా త్వరగా మనం ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి వచనం నుండి చదవండి. అంతటి యోధ జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకుని చూడండి, ఒక వ్యక్తి అంట తండ్రికి బదులుగా ఏమయ్యాడు? రాజు అయ్యాడంట. ఏ వయసులో? 16 ఏండ్ల వాడు. స్తోత్రం. హల్లెలూయా. కొంచెం బేస్ తగ్గించటములు, బేస్ తగ్గించి ట్రబుల్ మాస్టర్ పెంచు. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ట్రబుల్ మాస్టర్ పెంచు కొంచెం ఎక్కువగా. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. 16 ఏండ్ల వాడు అంటే 14 కాదు, 16 ఏండ్ల వాడు. 16 సంవత్సరాలు. 16 అది విడదీయాలి అంటే 4 అంటే 6, 10 + 6. హల్లెలూయా. అది 13 ఏండ్ల వాడు, 12 ఏండ్ల వాడు, 16 ఏండ్ల వాడు, 15 ఏండ్ల వాడు. అది వస్తుంది అన్నమాట 15కి. అంటే 16 ఏండ్ల వాడు అంటే ఇంచు 16 ఏండ్ల వయసులో ఏమయ్యాడు ఇతడు? రాజు అయ్యాడు. అయితే చూడండి ఆ 3వ వచనం, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై, అంటే అక్కడ ఎలా కనబడుతుంది? రెండ్ల 16 ఏండ్ల 6 అని పలుకుతుంది. 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలును. ఎంతకాలం ఏలాడు? 52 సంవత్సరాలు పరిపాలన చేసేటంట. 16 సంవత్సరాల కుర్రోడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొలియా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేయును. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిష్తీయుల దేశంలోను ప్రాకారములను కట్టించెను. హల్లెలూయా. ఉజ్జియా అనేటువంటి 16 ఏండ్ల వాడైనటువంటి బాలుడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కూడా ఏం జరిగిందంట? దేవుడు అతన్ని వర్ధిల్లింపజేస్తూనే వచ్చాడట. క్రైస్తవ జీవితంలో మన జీవితంలో ఇది చాలా చాలా ప్రాధాన్యమైనటువంటి సంగతి. ఎందుకంటే దేవుణ్ణి మన జీవితంలో ఆశ్రయిస్తున్నంత సేపు మన భక్తి ఒకలా ఉంటది. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం భక్తి చేస్తే అది మరొకలా ఉంటది. మీకు అది ఇంకా సింపుల్గా చేస్తాను. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రికలోనికి మనం అందరం ఒకసారి వచ్చినట్లయితే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము
2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఇందురు, ఇటు వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. చాలా మంది ఉన్నారట, ఏం చేస్తున్నారంటే భక్తి చేస్తూ ఉన్నారట. కానీ ఇది ఏ భక్తి? దేవునిని ఆశ్రయించని భక్తి. ఒక మాట చెప్తున్నాను, భక్తి చేస్తున్నప్పుడు మళ్ళీ దేవుణ్ణి ఆశ్రయించకపోవడం ఏంటి? ఇది విచిత్రమే కదా. హల్లెలూయా. అంటే భక్తి చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, చూడండి, ఆ భక్తిని స్థాపించినటువంటి దేవుని తప్పక మనం ఆశ్రయించాలి. కానీ ఈరోజు అది జరగడం లేదంట. భక్తి పైనే ఉన్నదట ఏంటి, భక్తి పైనే ఉన్నది కానీ లోపల లేదు. రాత్రి చెప్పాను కదా, వారు తమ పెదవులతోనే దేవుణ్ణి కనపడుతున్నారు కానీ హృదయము దూరంగా ఉన్నదట. కనుక దేవుణ్ణి ఆశ్రయించలేనటువంటి పై భక్తి చేస్తూ ఉన్నారట. ఏమన్నా ఉపయోగం ఉందా భక్తి చేయడం వల్ల? అందుకే అంటున్నాను, భక్తి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది, విలువైనది ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించుట. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించుకున్నానే భక్తి చేస్తున్నారు జనాలు. అంటే మరి ఎవరినంటే వీరు దేవుని కంటే ఆ స్థానంలో ఇంకొకరు ఎవరో ఉంటారు. అందుకే సంఘానికి ఎప్పటి నుంచో చెప్పాను, మీరు ఎప్పుడు వాక్యానికంటే దేవుని కంటే నన్ను ఎక్కువ ప్రేమించొద్దు. మొదట మీరు ప్రేమించవలసింది దేవుని వాక్యము, దేవుడు, ఆ తర్వాత ఎవరైనా. అంతే తప్ప కానీ వాక్యాన్ని హెచ్చించవలసిన స్థానంలో ఒక దైవజనుని ఎవరు పెట్టుకోకూడదు. దానివల్ల మనకి మేలు కలగదు మాట. నువ్వు వాక్యానికి అంత ఇలువిచ్చే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుని కోరిక. ఈరోజు దేవునికి రావాల్సినటువంటి ఘనత అంటే నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో నుండి దేవునికి రావాల్సినటువంటి ఘనత ఎవరికి వస్తుందంటే మనుషుడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోకాన్ని మనం చూస్తున్నాం, క్రైస్తవేతరులను చూస్తున్నాం, క్రైస్తవులు కాని వారిని చూస్తున్నాం. ఎవరికి ఘనత ఇస్తున్నారు? సృష్టికర్తగా. ఎవరికి ఇస్తున్నారు? సృష్టికర్తగా లేదా ఘనత? సృష్టికి ఇస్తూ ఉన్నారు. అలాగనే క్రైస్తవులైనటువంటి మన జీవితంలో అబ్బంది చేసి తిప్పేది, ఇటు తిప్పేది, అది ఫస్ట్. క్రైస్తవులైనటువంటి మన జీవితంలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. అంటే వాక్యం ఉండవలసిన స్థానంలో, దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి మనిషిలో కానీ, ధనమో కానీ, అందమో కానీ, బంగారమో కానీ ఇలా ఉంటుందన్నమాట దేవుడి స్థానంలో. మరి అక్కడ అన్ని జనులు సృష్టికర్తలు లేకుండా అలాగైతే రకరకాలను ఘనపరుస్తున్నారు. క్రైస్తవులైనటువంటి వారు కూడా ఘనపరచవలసిన దేవుణ్ణి ఘనపరచకుండా ఆ స్థానం ఎవరెవరు పోయి చేస్తూ ఉన్నారు. అందుకే చెప్పాను, 20 ఏళ్లుగా కూడా దేవుని సంఘము పట్ల, ఆయన వాక్యం పట్ల, సత్యం పట్ల నేను ఇదే స్వరము కలిగిన వాడుగా ఉన్నాను. నన్ను ఈ ట్రాక్ లో నుండి తప్పించడానికి ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాలమైనటువంటి ప్రయత్నాలు అన్ని చేసి విఫలం అయిపోయారు మాట. హల్లెలూయా. అందుకంటున్నాను, భక్తి చేస్తున్నామంటే అలా చేసేయాలంటే భక్తి. ఇప్పుడు చదువుకోవాలనుకుంటే చదువుకోవడానికి వెళ్ళి దారిలో అక్కడక్కడ ఆగిపోవడం ఎందుకు? చాలా మంది ఏం చేస్తున్నారు, అబ్బా నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఫీజులు కట్టాలి, ఈ కట్టాలి, దాన్ని కట్టాలని. కానీ చదువు కలగకుండా ఏం చేస్తారంటే దారిలో అక్కడక్కడ ఆగిపోయి రకరకాలుగా అలవాట్లు అయిపోతున్నారు. ఎందుకు? చదవాలనుకుంటే చదువుకోలేక మానే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మానేసి నువ్వు ఏ పని చేయాలనుకున్నా చేసుకో. అమ్మా నాన్నని మోసం చేయడం ఎందుకు? వాళ్ళ కష్టాన్ని, నా బిడ్డలు చదువుకుంటున్నారని చెమటోటి కష్టపడి ఎంతో వాళ్ళకి హెచ్చించి అంత చేస్తుంటే వీళ్ళు మోసం చేస్తున్నారు. అలా చాలా మంది అలా బ్రతికేస్తున్నారు. తప్పు కదా. అలాగని దేవుణ్ణి నమ్మినటువంటి మనము కూడా ఆయనను ఆశ్రయించాలి. ఎందుకు? పైకెందుకు భక్తి? పైకి ఉండడానికి వీల్లేదు. భక్తి ఎక్కడ ఉండాలంటే లోపలే ఉండాలి. అంటే ఇతరులు మనం చూస్తున్నప్పుడు వాళ్ళ దృష్టికి మనం అంత విలువలేని వ్యక్తులుగా కనబడిని పర్లా. ఆయన దృష్టికి విలువైన వాళ్ళు మనం అంతే. ఎవరికి విలువ లేకపోతే ఎందుకండి? హల్లెలూయా. ఈ లోకం మనల్ని విలువైన వారుగా, గనులైన వారుగా చూస్తుందని దేవుడు చెప్పలేదు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నారన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని కాదు ద్వేషించేది, నన్ను అన్నాడు యేసయ్య. ఎందుకంటే యేసయ్యను నువ్వు కలిగావు కాబట్టి ద్వేషించేది నిన్ను కాదంట, యేసయ్యను అంట. కాబట్టి ఎవరైనా మనల్ని ద్వేషిస్తే, ఎవరైనా విలువ లేకుండా మనం చేస్తే మొట్టమొదటిగా ఎవరిని అంటే లోపల ఉన్నటువంటి దేవుణ్ణి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజము
మనల్ని ఎవరైనా ఏమన్నా అంటున్నారా లేకపోతే ఏంటి దీని కొరకు ఆలోచిస్తున్నాం, కానీ మనలో పడినటువంటి దేవుడు ఏమనుకుంటున్నాడు, ఆయన బాధపడుతున్నాడా లేకపోతే సంతోషిస్తున్నాడా, ఇది ఆలోచించట్లేదు. అందుకని భక్తి పైకి ఉండి దేవుణ్ణి ఆశ్రయించలేని భక్తి, నేను చెప్తున్నాను ఎంత ఘోరమైన పరిస్థితి అది. వాళ్ళు భయంకరంగా మోసం చేసుకున్నారు. ఈ భూమి మీద ఎవరు మోసం చేయలేనంత అలా దారుణంగా వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఎవరిని అంటే పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిని వారే ప్రపంచంలో ఏ ఒక్కరూ మోసం చేయలేనంతగా వీరే మోసం చేసుకుంటున్నారు. ఒక చెట్టు ఉందన్నమాట, మీకు డ్రైవింగ్ ఏమి ఉంటే బాగుండేది చూపించను. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద పలవలు ఉన్నాయి, దాని మీద ఒక్కొక్కరు ఎక్కారు అనమాట. చెట్టుకి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల మీద ఎక్కారు. చూడండి, ఈ కొమ్మ మీద ఎదురున్నారు అన్నమాట. ఈ కొమ్మ మీద ఎదురున్నారు. ప్రతి వాడి చేతిలో ఒక రంపం ఉంది. కొమ్మ మీద ఎదురుండి ఏం చేస్తున్నారంటే, ఒకడు ఆ చివరి కొమ్మకి మధ్యలో కోసుకుంటున్నాడు అనమాట. అంటే యువతలు ఇంకొకడు ఉన్నాడు. ఆ కూర్చున్న కాడ యువతలు ఇంకో కొమ్ముకు ఉన్నవాడు యువతలు కోరుతున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఫిక్స్ ఉంటే కనబడదు క్లియర్గా. ఈ చెట్టుకి ఇటు కొమ్మ ఉంది, ఈ కొమ్మ మీద ఇద్దరు ఉన్నారు, ప్రతి వాడి చేతిలో రంపం ఉంది. ఈ చివరిలో ఉన్నవాడు ఇంకా చెప్పాలంటే ఇది కొమ్మ, ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడి చేతిలో రంపం ఉంది, ఇక్కడ ఒకడు ఉన్నాడు, చేతిలో రంపం ఉంది. అయితే ఇక్కడ ఈడుకున్నవాడు రంపం తీసుకొని ఇక్కడ కోసుకుంటున్నాడు చివరి కొమ్మ మీద ఉండి. ఇది మొదలు మాట కొమ్మకి ఇక్కడ నుంచి, ఇది చెట్టు, ఇదంతా కొమ్మ, ఇది మొద్దు మాట. దాని నుండి కొమ్మ ఎలాగ వచ్చింది. ఇక్కడ ఒకరు కూర్చున్నాడు, చివరి ఇది ఇంకేమీ లేదు. ఈడేం చేస్తున్నాడు, రంపం తీసుకుని ఇక్కడ కోసుకుంటున్నాడు మాట. అంటే ఈడు ఏమవుతాడు, ఇప్పుడు ఆడే పడతాడు. ఇక్కడ ఒకటి ఇటోపు కూర్చున్నాడు కదా, ఈడేం చేస్తాడు, ఇటోపు ఇలా కోస్తున్నాడు మాట. అంటే ఈయనకి ఇలా కమ్మ పెట్టుకుని కూర్చున్నాడు. ఇంకొకటి ఇటోపు కొమ్మ మీద ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ కోసేస్తాడు మాట ఈయన్ని. అంటే ఈడు కూడా పడిపోతాడు. అవునా? అయితే ఈ కొమ్మ మీద ఉన్న ఇంకో ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఈ కొమ్మ మొద్దు మీద కూర్చుండి ఇక్కడ కోస్తున్నారు అన్నమాట. ఆడు అటోపొకడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈడు అవతలోడు, ఆడు పడిపోతాడు. అంటే ఈ నలుగురిలో ఎవడు తెలివైనోడు అంటే ఈ రెండో కొమ్మ మీద మొద్దు మీద ఉండి యువతలు కోస్తున్నాడు కదా, ఆడొక్కడే తెలివైనాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా దద్దమ్మలే. మా అందరి చేతిలో రంపాలన్నా చూసామో ఒక్కొక్కటి కోసేద్దామని అనుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళందరంటే వీళ్ళకంటే మోసం చేసుకున్నవన్నీ ఇంకెవరూ లేరు అనమాట. వాళ్ళే కోసుకున్న కొమ్మ చివరికి ఆడే కోసుకుంటున్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే భక్తి జీవితంలో కొన్ని మోసాలు జరుగుతాయి, కొన్ని మంత్రాలు మాయలు జరుగుతాయి, బోడి జరుగుతాయి. కానీ నన్ను ఇంకొకరు మోసం చేయని అది నీకు ఆశీర్వాదం. కానీ నీవే మోసం చేసుకుంటే ఆశీర్వాదమా? నష్టం. నువ్వు ఎక్కిన కొమ్మ నువ్వే నరుక్కుంటున్నావు. అంతేగాని సామెత వాడు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు అన్నట్లుగానే. మొర్దెకై కోసం హామానైనటువంటి దుష్టుడు 50 మూరల ఉరుకొయ్యోటి తయారు చేశాడు హామాను కోసం. కానీ చివరికి ఏమైంది, అదే ఉరుకొయ్య మీదకి దేవుడు వాడిని ఎక్కించాడు. ఇతన్నేమో దేవుడు కనపరిచాడు. ఎందుకంటే మొర్దెకై దేవుణ్ణి ఆశ్రయించిన భక్తుడు. అతడేమో మనుషుల్ని పొగుడుకుంటూ వెళ్ళిపోయి అధికారాలు పొంది చివరికి మనుషుల ద్వారా వచ్చేది కూర్చుకున్నాడు. దేవుని ద్వారా కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు కలిగి ఓర్పు కలిగిన వాడుగా ఉన్న మొర్దెకై ఆ రాజు తర్వాత ఆ గొప్ప స్థానంలోకి వచ్చాడు. హల్లెలూయా. కనుక పైకి భక్తి గల వారు ఉన్నారట, దేవుని శక్తిని ఆశ్రయించకుండా ప్రపంచ క్రైస్తవ సమాజం, బోధకులు, విశ్వాసులు, సేవకురాండ్లు అనేటువంటి భేదనేమి లేకుండా దేవుణ్ణి ఆశ్రయించలేనటువంటి భక్తి, దేవుణ్ణి ఆశ్రయించలేనటువంటి సంఘాలన్నీ కూడా తమకు తామే నాశనం చేసుకుంటూ ఉన్నాయి. అయితే వేదలాజరుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారిదే అంతిమ విజయము. హల్లెలూయా. అందుకని నన్ను ఈ లోకము పట్టించుకోకపోయినా పర్లే, కానీ వీళ్ళకి ఒంట్లో ఆరోగ్యం లేదు, ధనం లేదు, ఏమి లేదు, వీళ్ళు వేస్ట్ బెకార్లు అని అనుకున్నా పర్లే. ఎవరు వాళ్ళు అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్న భక్తులు. అంతే, అంతిమ విజయం వాళ్ళదే. యేసయ్య వచ్చి ఇల్లు తీసుకెళ్తాడు. ఆశ్రయించిన వాళ్ళ కోసం వస్తున్నాడు యేసయ్య. క్రైస్తవులు అందరి కోసం రావట్లే. ఎవరి కోసం వస్తున్నాడు యేసయ్య అంటే భూమి మీద ప్రతి సంఘములోను దేవుని కొరకు ఎవరైతే ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. పైకి భక్తి గల వారే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారందరూ కూడా ఇక్కడే ఉండిపోతారు.
ఆశ్చర్యపోతారు. ఏరి వీళ్ళందరూ ఏరంటే వీళ్ళందరూ ఏసైతే అట్టబడిపోయారు, వీళ్ళందరూ ఉండిపోతారు ఇక్కడ. ప్రపంచం ఆశ్చర్యపడిపోయి ఒక రోజు రాబోతుంది త్వరలో, కనబడరు, చాలా మంది మాయమైపోతారు. ఏమయ్యారంటే వీళ్ళందరూ అడ్రస్ ఉన్నదో వీళ్ళందరూ ఏసైతో పాటు అట్టబడిపోతారు అన్నమాట. మిగిలిన ఏంటి విడవబడ్డారంట. ఆ విడవబడిన వాళ్ళది బహు ఘోరం అని రాయబడి ఉంది బైబిల్లోను. హల్లెలూయా. కాబట్టి ఈ ఉజ్జియా కోసం చెప్తున్నాను. అతడు ఏం చేశాడట? 16 సంవత్సరాల వయసులో దేవుణ్ణి రాజు అయ్యాడు అతడు. కానీ అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లింప చేశాడట. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే ధన్యుడు అవుతాడని చెప్పాను ఇందాక 2వ కీర్తన 13వ వచనం చివరి భాగాన్ని. అయితే ఎలా ధన్యుడు అవుతాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి వారికి దేవుడు గొప్ప ధైర్యముగా ఉంటాడు. ధైర్యం వస్తుంది నీకు అంటే ఎలా? మీకు ఎవరు లేరు కదా మీ వెనక ముందు, మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతా అంటే దేవుడు నా ధైర్యము. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నావు, ఆయన నీకు కొన్నంత అండగా ధైర్యంగా ఉంటాడు. అంటే దేవుడిని ఆశ్రయించే వాళ్ళకి ఈ అనుభూతులు వస్తాయి అన్నమాట. దేవుడిని ఆశ్రయించలేని వారికి ఉండదు అసలు. హల్లెలూయా. దేవుడిని ఆశ్రయించిన వారు ఇలాగేమవుతారంటే ధైర్యవంతులు అవుతారు. అభివృద్ధి ఉంటది వాళ్ళకి. వర్ధిల్లడం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి పొందడం. హల్లెలూయా. ఈ ఉజ్జియా ఈ దేవుని ఆశ్రయిస్తున్న కాలము మనం చూసినట్లయితే ఇది చెప్పి నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతాలు 26 మనం చదువుకున్నటువంటి ఇందాక చదివినటువంటి వాక్యం, మూలవాక్యం కాదు, మూలవాక్యం కీర్తన 9:10 మళ్ళీ చదువుతున్నాను. అది 3 నుంచి చదువుతున్నాను. ఉజ్జియా ఏలారంభించినప్పుడు 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఎంత వర్ధిల్ల చేశాడంటే చూడండి, అతడి బలములోను, కలుములోను, ధనములోను, రాజ్యములోను, అన్ని విషయములోను వర్ధిల్లడం మొదలు పెట్టాడు. ఎవరు అంటే ఉజ్జియా. హల్లెలూయా. ఎందుకు ఇలా వర్ధిల్లాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు అన్నమాట. అలాగా దేశంలోనే రాజులు ఎదుట అందరి ఎదుట కూడా గొప్ప అధికారము పొందినటువంటి వాడిగా తన తండ్రి అమధ్య అనేటువంటి తండ్రి యథార్థంగా దేవుని సన్నిధిలో రాజ్యం పరిపాలన చేశాడు రాజు అతడు. సేమ్ తండ్రి అయితే ఎలాగైతే యథార్థంగా రాజ్య పరిపాలన చేశాడు నీతి న్యాయాలతో, ఇతడు ఏమాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడిగా యథార్థమైనటువంటి రాజ్య పాలన చేశాడట. అంటే తండ్రి తర్వాత ఆ గొప్ప స్థానాన్ని కూడా పొందుకుని వచ్చాడు. ఎలా వచ్చిందంటే దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల భక్తుడి తర్వాత భక్తుడి స్థానంలోకి వచ్చాడు అనమాట. రాజు తర్వాత రాజులాగా గొప్ప స్థానంలోకి వచ్చి ఏం చేశాడంటే దేశములో దేవునికి విరోధమైనటువంటి బలికర్మ కారణాలన్నింటినీ లయపరిచాడు, పడద్రోసాడు. దేవునికి అవకాశం ఉన్నవి, దేవునికి మేలుకరమైనవి అక్కడ కట్టించాడట, మిగిలినవి పడగొట్టించేశాడు అనమాట. హల్లెలూయా. యెజబెలు రాణిగా ఉన్నప్పుడు దేవుని కార్యాలన్నీ నాశనం చేసింది, దేవుని ప్రజలనేమో దేవునికి దూరస్తులుగా తయారు చేసింది. ఇతడు అలా కాదు, దేవుని ప్రజలను దేవుని ఇంకా ఆరాధించుకునే రీతిగా ఉన్నాడు, వారికి అవకాశాలు కలగజేశాడు. దేవునికి విరోధమైనవి ఆ దేశాలన్నీ నాశనం చేసేసాడు అన్నమాట. అంతలాగా తండ్రికి తగ్గ తనయుడిగా యథార్థముగా రాజుగా పాలన చేసి అలాగే ఎంతకాలం చేశాడంట? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు. అయితే చూడండి, ఇతడు ఇలా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నంతసేపు ఐశ్వర్యవంతుడిగా కలిమిలోను, ధనములోను, బలములోను, రాజు ఎదుట ఘనతలోను, అన్ని విషయములోనూ అభివృద్ధి పొందుతూ వచ్చాడట. అయితే ఇదంతా దేవుని ఆశ్రయించడం వల్ల కలిగినటువంటి దీవెన, ధన్యత, ఆశీర్వాదం. అయితే ఒక గొప్ప షాకింగ్ న్యూస్ ఉంది, అది చదవండి. 16 వచనం, 26-16 2వ దినవృత్తాంతాలు. చాలండి. ఏమైందంటే ఇక్కడ అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గడివించి చెడిపోయేను. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది ఏంటి. అతడి వయసు ఎంత? రాజుగా ఉన్నప్పుడు 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట? 52 సంవత్సరాలు. ఇప్పుడు అతడు ఏమయ్యాడు అంటే 52, 16, 68 సంవత్సరాల వయసు వచ్చింది ఏంటి. ఇతడు ఏం చేశాడు తెలుసా? మనస్సును గర్వించాడట. గర్విస్తే ఏమైంది? చెడిపోయాడు. నేను అదే చెప్తున్నాను. భక్తి అంటే చూడండి ఎలా అందరు నా వైపు. భక్తి అంటే ఒక వారంలో చేసేది, ఒక రోజులో చేసేది, ఒక సంవత్సరం చేసేది కాదు.
ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన నా దేవుళ్ళని నువ్వు నమ్మావో అప్పటి నుండి మన ఊపిరి ఆగిపోయే వరకు, యేసు వచ్చే వరకు ఈ భక్తి అలా కొనసాగాలి మాట. అది ఎవరి కోసం మారడానికి వీల్లేదు. కాలాలు మారినా, యుగాలు మారినా మారని వాడా నా యేసు రాజా. హల్లెలూయా. ఇంత వయసు వచ్చింది, అంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు రాజుని చేశాడు. దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు, ఘనతనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంత జరిగి 52 సంవత్సరాలు పాలన చేశాడట. అయితే ఇప్పుడు ఏం చేశాడు? గర్వించి చెడిపోయాడు అంట. ఎంత దారుణం! అందుకంటున్నాను, ఈరోజు పైకి భక్తి గలవారే ఉంటున్నారు. అంటే దేవుడు అంటే ఇష్టమే. మీ దేవుడు ఎవరంటే యేసుప్రభువు వారండి. మా దేవుడు నరకం తప్పిస్తాడంటే అది మంచిదే, బాగానే ఉంది. కానీ నువ్వు ఆశ్రయిస్తున్నావా ఆయనను అంటే అక్కడికి వచ్చేసరికి కొంచెం మాట, కొంచెం. అందుకన్నాను కదా, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆహారము ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంది. అంటే భోజనం చేయడం వల్ల శరీరము కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. మరి లోపల ఆత్మకు బిర్యానీ తిన్నాము, ఆత్మ కడుపు నిండుతుందా? ఇస్తారక్క చెప్పు. మైసూర్ శాండిల్ లేకపోతే గంధము ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటితోటి పాలాభిషేకము, నెయ్యి అభిషేకము చేత ఏంటి ఈ శరీరాన్ని తోముకున్న శుభ్రంగా నలుగు పెడతారు కదా పెళ్ళికొడుక్కి. హల్లెలూయా. అన్ని రకాలుగా చేశారు. నేను అలా రోజు పెడితే బాగుంది అనుకున్నాను, ఒకసారి పెట్టారు. సో ఆత్మకు ఏమన్నా సౌందర్యం వస్తుందా అంటే చర్మం కొరకు అన్ని చేశారు, చర్మం కొరకే భోజనం చేసాం. కానీ ఆత్మకు కడుపు నిండదు, ఆత్మకు అందం పెరగదు. మరి దానికి ఏం చేయాలి? భక్తుడైనటువంటి పౌలు చెప్పాడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. రెండవ కొరింథీ పత్రిక 5 కాదు 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము. చూడండి ఏమంటున్నాడు పౌలు. బాహ్య పురుషుడు అంటే శరీరం ఎలా ఉందంటే పౌలుది కృషించిపోతుందంట. కొంతమంది పౌలు దగ్గర ఉండడానికి కూడా ఇబ్బంది పడేవారు, ఎందుకంటే అతని శరీరంలో కొంత లోపం ఉందంట. అతని కళ్ళులోనూ కూడా సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్లుగా సత్యమైతే నా కళ్ళు, వాడు కళ్ళు ఊడబరికి పౌల దగ్గర ఉన్న విశ్వాసాలు గలతి వాళ్ళు ఏం చేశారంట, తమ కళ్ళు అయ్యగారు నాకు కళ్ళు తీసేసి నీకు ఇచ్చేస్తానన్నారట. చూడండి అక్క, నువ్వు గొలుసు ఇవ్వట్లేదు అడిగితేనే. పౌలకి ఏం చేశారట, కళ్ళు వాళ్ళు కళ్ళు ఇచ్చేద్దాం అనుకున్నారట. పౌలకి అంత ప్రేమించారట వాళ్ళు. అంటే పౌలు అన్నాడు, నా శరీరాన్ని బట్టి మీరు నన్ను తృణీకరించలేదు, త్రోసివేయలేదు అన్నాడు. మొత్తానికి అతని శరీరం అయితే శరీరీతిగా పౌలు ఒక బలహీనుడు. అతని దగ్గర కొంతమంది ఉండేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉన్నది మాట. అందుకే ఆ మాటలు పౌలు చెప్పాడు. కానీ ఇతడు ఏంటంటే తన బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నాను, అంతర్య పురుషుడు లోపల ఉన్న ఆత్మ ఎలా ఉందంట, ఎలా ఉంది, దినదినము నూతన పరచబడుతుంది. మనం చూసుకోవాలి మన శరీరం ఎలాగుందో, ఆత్మ ఎలా ఉందో. శరీరముతో ఎలాంటి బలహీనత, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనకి స్వర్గానికి వెళ్ళడానికి ఎటువంటి నష్టమే ఉండదు. కానీ ఆత్మకు మాత్రము ఏదైనా కల్మషం కనుక ఉంటే నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని ఆరోగ్యము లేనటువంటి లాజరేమో స్వర్గానికి వెళ్ళాడు, ఆరోగ్యము అందము ఆస్తి ఉన్నటువంటి ధనవంతుడేమో నరకానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే లోపల ఆత్మను ఈయన చూసుకున్నాడు. ఎవరు? లాజరు. ధనవంతుడు అబ్బా ఏం చూసుకున్నాడు, రాజభోజనం ఎక్కడ, రాజవస్త్రాలు ఎక్కడ, ఇవే ఆశ్రయించాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదు మాట. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ఉజ్జియా ఇంతగా బహుగా అభివృద్ధి పొంది, ధైర్యం పొంది, పాలనలోను అన్ని విషయంలోనూ మేలు పొంది ఘనత పొందాడు. ఎందుకంటున్నాను, దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఏం చేస్తా తెలుసా, ఊరికినే ధన్యులని ఉంది, ఏం ధన్యులు ఏముంది మనకని అనుకోవచ్చు. దేవుడు ఇవ్వవలసినటువంటి ఘనత ఇస్తాడు, దేవుని ఇస్తాడు, ఒక ప్రత్యేకత ఇస్తాడు, నీకు ఒక స్థానాన్ని కూడా ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా మరుగునుండనీయుడు దేవుడు అసలు. హల్లెలూయా. మోదకి ఎక్కడో ఉన్నాడు మూలన, దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు తన జీవితంలోనూ. ఎక్కడో ఉన్న మోదకైన దేవుడు రాజు ఊరేగించాడు వీధుల్లోనూ. హల్లెలూయా. దేవుడు కూడా అంతే. నువ్వు విశ్వాసువా, సేవకుడువా, సేవకురాలు, ఇదేమి చూడడు. దేవుడు ఏం చేస్తాడంటే నన్ను ఆశ్రయించిన నా బిడ్డలు ఎక్కడున్నారు అని చూస్తాడు.
ఆయన చూసినప్పుడు నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో నలిగిపోతున్నా సరే అక్కడ ఉండి దేవుడు నిన్ను హఠాత్తున లేవనెత్తుతాడు అంతే. హల్లెలూయా. అప్పుడు చుట్టూ చూసి, అందుకే యేసయ్యని అన్నారు వాళ్ళు, వీళ్ళు మరియా యోసేపుల కుమారులు కదా, వడ్లవాణి కుమారుడు కాదా అన్నారు యేసయ్యను. అప్పటికే యేసయ్య భూమి మీద దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు మాట. మనిషి చూస్తేనేమో ఫలానా వాళ్ళ పిల్లడే, కానీ ఈయన క్రియలు చూస్తుంటే మాత్రం వీళ్ళ పిల్లలైతే నమ్మమన్నా, వీళ్ళ పిల్లలు వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు అని అనుకుంటారు అన్నమాట. అన్ని కాలాన్ని బట్టి చూస్తే, వయసుని బట్టి చూస్తే, రూపాన్ని బట్టి చూస్తే ఫలానా అడ్రస్సే, కానీ అతను చేసే పని మాత్రము ఆశ్చర్యం కలుగుతుంది. అలాగా మన అడ్రస్ ఈ మట్టి శరీరమే, బలహీనులమే, చిన్నవారమే, పెద్ద విలువ గౌరవం లేనటువంటి సామాన్యులమే, కానీ మన బ్రతుకులోకి వచ్చేది మాత్రం నజరేయుడైన యేసు. హల్లెలూయా. దాన్ని బట్టి ఆయన ఇవ్వాల్సిన గంతిస్తాడు. ఆ సమయం ఉంటది ప్రతి ఒక్కరికి. దేవుణ్ణి ఆశ్రయించిన వారందరికీ ఒక రోజు ఉన్నది. ఆ రోజు ఎలాంటి రోజు అంటే, నీ జీవితం కాలం అంతట్లోనూ నువ్వెంత కృంగిపోయి, నలిగిపోయి, ఓడిపోయి, బలహీనమైపోయావో దాని అంతటికి ప్రతీకగా గొప్ప ఆనందంతో ఊరేగించి ఒక రోజు ఖచ్చితంగా ఉన్నది. హల్లెలూయా. ఊరికే దేవుడు మాటలతో చెప్పే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు అన్నాడు. ఎంత ప్రేమించాడు యేసయ్య చెప్పు అంటే ఏం చెప్తాడు యేసయ్య? ఆఖరి రక్తపు బొట్టు కూడా దారపోసాను రా నిన్ను ప్రేమించినందుకని చెప్తాడు. మిగిలిన చెప్తారా? చెప్పలా? నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టేశాను, నా ముఖం మీద ఉమ్మేయించుకున్నాను నీకోసమే. ఆ గడ్డం పెరిగేసరి యేసయ్యను పట్టుకొని ఊరేగించారు నడి వీధులలో అవమానాలతో, నిందలతోటి. ఎంత ప్రేమించాను రా నిన్ను అంటాడు యేసయ్య. ఎవరైనా చెప్పగలరా ఎంత ప్రేమించావని? చూసావా, మనల్ని ప్రేమించినందుకు ఎంత అవమానాలు, ఎంత ఘోరమైనటువంటి హేళనకు గురైపోయాడు యేసయ్య. చెప్పండి, మాటలతోనే ప్రేమించాడు మనల్ని, క్రియలతో ప్రేమించాడా? క్రియలతో ప్రేమించాడు. ఈ రోజు భక్తులు ఎలా ప్రేమిస్తున్నారు యేసయ్యని? మాటలతోనే ప్రేమిస్తున్నారు. అంటే పైకే భక్తి ఉన్నది, కానీ లోపల లేదు, ఆ క్రియలలో లేదు. అది అలా వెళ్ళిపోతున్నారు, వింటూ ఉన్నారు ఈనాటి క్రైస్తవ సమాజం. అందుకంటున్నాను, వారిని ప్రపంచంలో ఎవరూ మోసం చేయలేనంతగా వారిని వారే మోసం చేసుకున్నారు. పలవెక్కి ఆ చివరి కూర్చున్నాడు, వాడినని కోసుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి నిజముగా నిజమైనటువంటి ఆశ్రయం, హల్లెలూయా, నిజమైన ఆశ్రయం ఈ ప్రసంగానికి పేరు. ఎవరైతే నిజంగా మన జీవితంలో దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం ఇస్తామో, నిజంగా ఆయన ఆశ్రయిస్తామో, తప్పక నీ జీవితము వర్ధిల్లుతుంది, ధన్యులవుతారు, మేలు పొందుతారు, ఘనతనిస్తాడు, విలువనిస్తాడు. ఇంత మేలు ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాక త్వరలో రాబోతున్నప్పుడు పక్కన వాళ్ళందరూ పడితే నువ్వు మాత్రం ఎత్తబడతావు. ఇంకేం కావాలి చెప్పండి మనకి? త్వరలో రాబోతుంది మాట. ఏంటి కొన్నిసార్లు ఏమంటారు, స్వర్గం నరకం ఉందని నువ్వు చూసి వచ్చావా అంటారు. వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను, చూసి వచ్చిన సంగతి పక్కన పెడితే ఇన్సూరెన్స్ పాలసీలు కొన్ని వచ్చినాయి లేదా? ఇన్సూరెన్స్ సంబంధించి కొన్ని కట్టమని కొన్ని పాలసీలు వచ్చాయి. దేనికయ్యి? ఇగో మీరు సంవత్సరానికి ఎంత డబ్బు కట్టుకుంటే కట్టుకున్న తర్వాత ఇచ్చేస్తామంటే ఇవ్వడం ఏం చేస్తంట, నువ్వు చచ్చిపోయాక ఎంత దాన్ని కట్టేది ఎవరో మనం, ఆ డబ్బులు ఇచ్చేది ఎప్పుడంట మనం చచ్చిపోయాక. ఏమైనా అనిపించిందా? చూడండి, వీళ్ళ దేవుని కొరకు మాట్లాడేది. తెలివైన వాళ్ళు అనుకుంటున్నారండి, వీళ్ళు తెలివైన వాళ్ళ. దేవుని వాక్యము కంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అసలు. దేవుని వాక్యమును తింగరగా చూసే ప్రతి ఒక్కరు కూడా తింగరోళ్ళు అంతే. ప్రవక్త చెప్పాడు దైవజనుడు, యేసయ్యను ద్వేషించి ఎవరు మంచి వాళ్ళగా ఉండడానికి వీలు లేదు అంతే. యేసయ్యని ద్వేషించండి ఎవరు మంచోడు కాదండి. హల్లెలూయా. చెప్పండి, కట్టేది మనం చెమట వచ్చి కష్టం వచ్చి ఇంట్లో అవసరం మనం ఇన్సూరెన్స్ కింద కట్టాం మాట సంవత్సరానికి, కానీ డబ్బు మాత్రం చచ్చేదాకా మనం చచ్చిపోయింది చదువుతారంట. ఇదేం పాలసీ బాబు? అయినా కడుతున్నాం మరి కదా, జనాలు కడట్లేదు అయినాని. అదే చెప్తున్నాను, చచ్చిపోయిన తర్వాత వచ్చే నిత్య జీవం కోసం దేవుడు చెప్పాడు. అది మేము నమ్మితే తప్పెలాగైంది? నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ పాలసీ కట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత నాకు ఇచ్చే స్వర్గం కోసం నేను ఎందుకు భక్తి చేయకూడదు? చెప్పండి, అది రైట్ అయితే ఇదే తప్పెలాగైంది? కాబట్టి అది రైట్ అయితే ఇది కూడా రైటే. ఒకవేళ అది తప్పైనా కానీ ఇది మాత్రం రైటే. హల్లెలూయా. చెప్పండి, దీని సమాధానం ఏం చెప్తారు సోదరులు? ఏ పండితుడు ఏ పిల్లకాయన ఏం చెప్తారు దీని సమాధానం? ఏండి, భక్తితో భక్తుడితో బైబిల్తో పెట్టుకుంటే పిలకలు ఉండవు, తోకలు ఉండవు, ఊడిపోతాయి. హల్లెలూయా. మేము సాధువులాగా అంతసేపు గడ్డల మేసాలు పెంచుకుని మేము ప్రేమించుకుంటాం. ఏంటి, యేసయ్య చెప్పాడు ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తాం. ఇలాగే ఉండదు. ఏమైనా కొరడా పట్టుకున్నాడు యేసయ్య.
అది కూడా ఉంటది. యేసయ్యను ఆశ్రయిస్తే సాధుల్లాగే బ్రతకడం కాదు మనం. యోబు అంట దుర్మార్గుల దవడ పళ్ళు ఓడబెరికడంట. యేసయ్యను ఆశ్రయించిన భక్తుడు యోబు. హల్లెలూయా. అందుకని బూడిదలోనే కూర్చొని శిలపెంకుతో గోపుని అలాగే ఉండిపోయేవాడు కాదు యోబు. దుర్మార్గుల దవడ పళ్ళు ఓడబెరికిన చరిత్ర కూడా ఉంది యోబు జీవితంలో. ఎందుకంటే యేసయ్యను ఆశ్రయించిన వాడు కోపపడతాడు, రోషము కలిగిన వాడుగా ఉంటాడు. తగ్గింపు ఉంటది, రోషం ఉంటది. అవమానాలు పడతారు, దేవుని కొరకు ఆవేశం కూడా ఉంటది మాట. మోషే కోసం బైబిల్ ఏం చెప్తే తెలుసా? భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంట మోషే. ఎవరు? భూమి మీదే మోషే మిక్కిలి సాత్వికుడు అంట. దేవుని ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడట. మరి ఏం చేశాడా మోషే? ఒకడు చంపేశాడు. హల్లెలూయా. దేనికి? అడగ మోషేకి అడ్డొచ్చాడన్నా. ఇశ్రాయేలుడికి అన్యాయం చేస్తున్నాడు ఒక ఐగుప్తీయుడు. వెళ్ళాడు, సమ్మతించాడు. అయ్యా ఎందుకు మీరు అలా చేస్తున్నారు, తప్పని సరితే అది చెప్పొచ్చలేగా అని మోషేని దోస్తున్నాడు. వాడు మోషే మాట ఎదిరేస్తాడు. బతిమాలాడు చూసి వెనకపోయేసరికి ఒకటి వేసాడు. అంతే, కప్పెట్టేసాడు. దెబ్బతాడు మోషేని. వాళ్ళకి అప్పు చెప్పలేదు, మనిషినే కప్పెట్టేసాడు కూడానే. హల్లెలూయా. సాత్వికుడైన మోషేకి ఇంత కోపం ఎలాగొచ్చిందండి అంటే, అన్యాయాన్ని నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఆ కోపం రావాలి నీలో. ఇది యేసయ్య మనసు మాట. హల్లెలూయా. ఉండాలా, మనసు ఉండాలి. దేవుని పనికి నష్టము కలిగించే వారి పట్ల నీకు అధిక రోషం ఉండాలని బైబిల్ చెప్తుంది మాట. హల్లెలూయా. నశించిపోతున్న వారి పట్ల కన్నీరు కార్చేటువంటి అనుభవం ఉండాలి. దేవుని పని పాడు చేస్తున్న వారి పట్ల అధిక రోషము కలిగిన వ్యక్తిగా కూడా మనం ఉండాలట. అందుకంటున్నాను, దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. ఎండాకాలంలో మెత్తటి వస్త్రాలను ఆశ్రయిస్తాం, వర్షాకాలంలో కొంచెం వేడి కలిగేటువంటి వస్త్రాలను ఆశ్రయిస్తాము. రెండు ఆశ్రయం ఒకటే కాదు. అలాగే భక్తి జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఒకలాగే దేవుని ఆశ్రయించాలి. ఈ లోకంలో అయితే మాత్రము బాగా చలిగా వాతావరణం అనిపిస్తుంది. మంచి వర్షం వచ్చేస్తుంది, కుంభ వర్షం వచ్చేస్తుందండి, చలిసేస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది అప్పుడు? చల్లదనం ఎక్కడ ఉంది చూద్దామా, చల్లదనం కోసం ఎత్తుకుంటాం. అప్పుడు లేదు, మిరపకాయ బజ్జీలు, వేడివేడి పొకడి, మంచిగా టీ కారంగా ఏటి అది అల్లంటి మిరపకాయ బజ్జీలు వేసుకొని పొకడి వేసుకొని వర్షం వచ్చినట్టు తినాలనిపిస్తుంది అనమాట. మంచి ఎండ వచ్చేస్తుంది, శుభ్రంగా ఎండ కాసేస్తుంది. ఇప్పుడు వేడి అల్లం టీ కోసం తిరుగుతామా, మిరపకాయ బజ్జీలు కోసం తిరుగుతామా? సచ్చూరుకుంటుంది దెబ్బతోటి. హల్లెలూయా. అంటే చూసావా, మనం తినే ఆహారం కూడా కాలాలను బట్టి, సీజన్లు బట్టి మనం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. అవునా కదా? ఇక ఇక్కడ ఈ ఆరాటం వచ్చేస్తుంది కదా, ఏం వేసుకోకపోయినా బరక ఉందనుకో, ఆ బరక మీద నేను తలకడ పెట్టి పడుకుంటాను. అదే శీతాకాలం భయంకరంగా వర్షం పడుతున్నా కూడా ఆ కింద వేసుకొని పడిపోతే మొత్తాన్ని ఒళ్ళంతా స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుంటుంది అనమాట. కుంభవర్షంలో వాకట్లో పడుకున్నట్టు ఉంటుంది అనమాట. అంత తేమ, ఇదంతా మొత్తం వర్షం నిండిపోతుంది అనమాట, చలి వచ్చేస్తుంది అనమాట మొత్తం. అదే ఆరాటంతో ఉన్నప్పుడు అలా దాని మీద వెళ్ళేస్తే చక్కగా రంజిత్ పని నేను అలా పడుకునేవాడు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇద్దరు అలా పక్క కూడా వేసుకునే వాళ్ళు కాదు, అలా పడుకునిపోయాలి ఇద్దరు మొత్తానికి. హల్లెలూయా. సో దేవుణ్ణి ఆశ్రయించడము ఏంటి అంటే, మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా ప్రతి విషయంలో దేవుణ్ణి అలా ఆశ్రయించే స్థానం మారిపోకూడదు. ఈ రాజు 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 52 సంవత్సరాల వరకు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ వస్తే ఘనత, గొప్ప బహుమానం అన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? చివరిగా ముగిస్తున్నాను. ఏమైంది? మనసున గర్వించాడట. 2వ దినవృత్తాంతాలు 26:16 చివరి మాటలండి, ముగించుకుని ప్రార్థనలోకి వెళ్దాం మనం. మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపమేటికి యెహోవా మందిరములో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడు అజర్యేయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకుడు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయి 80 మంది బలవంతులంట ఇల్లారట. రాజా, నువ్వు అలా చేయకూడదు, తప్పయ్యా, నువ్వు ఆగా ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఏంటి? ఆ దేవుని మందిరంలో యాజకుడు వెళ్ళి ధూపం వెలిగించాలి, ధూపం వేయాలి అండి. ఆ దీపం వెలిగించాలి యాజకుడు చేయవలసినటువంటి పనికి ఈ రాజు ఏం చేస్తే తెలుసా? వెళ్ళిపోతున్నాడు, నేను చేస్తానని. వీళ్ళందరూ అంటున్నారు, అయ్యా తప్పు, అది నీ పని కాదు, అది లేవీలకు అప్పగించాడు దేవుడు, అది నువ్వు చేయకూడదయ్యా అని అంటే, ఎవరి మాట అనుకోండి ఏం చేస్తానండి, తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి 18, వారు రాజు ఉజియాను ఎదిరించి, ఉజియా యెహోవాకు ధూపం వేయటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సద్దతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగజేయదని చెప్పగా
ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపం వేయటము పక్కనతడు ఉండగా యాజకుడు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరినీ అతని వైపు చూడగా అతను నొసట కుష్ఠము గలవాడైండును గనుక వారు తడవ చేయక అక్కడ నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళటకు తానును త్వరపడును. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడును గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. హల్లెలూయా. ఈసారి ముగించండి, బైబిల్ క్లోజ్ చేసుకోండి. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఎలా ఉన్నాడట? వర్ధిల్లుతూ ఉన్నాడు. వర్ధిల్లడం అంటే ఏం చెప్పాను? అభివృద్ధి పొందడం, ఘనత పొందడం, కలిమి పెరగడం, అన్ని విషయంలోనూ మేలు పొందాడండి. అయితే ఎప్పుడైతే మనసున గర్వించాడో ఇతడు ఏమైపోయాడు చూడండి. ఇప్పుడు చూడండి, రాజులు ఏం చేశారంట? వెళ్ళగొట్టిరి అట. అంత పాపం అయిపోయింది జీవితం. రాజు వస్తే ఏం చేయాలండి? ఒక రాజుని ఏం చేస్తారు? రాజా స్వాగతం, రాజు వస్తున్నాడు అని అందరూ లేచి నమస్కారాలు చేస్తారు. అది ఘనత రాజుకి. అటువంటి రాజుని ఏం చేశారట? ప్రజలు వెళ్ళగొట్టారట. ఎందుకంటే ఆ దినమున ఎవరైతే ఇలాంటి కుష్ఠరోగంతో ఉన్నారంటే వారిని ఊరికి చివరగా దూరాన్ని పెట్టేవారు మాట. చూడు, రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? ప్రజల చేత వెళ్ళగొట్టబడ్డారు. ఘనత పొందినటువంటి వాడు వెళ్ళగొట్టబడ్డాడంట. అక్కడెక్కడంతే పరలోక రాజులు ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ అనబడిన వాడు దేవుడి సన్నిధిలో మండుచున్న రాళ్ల మధ్య ఉండేటువంటి గొప్ప అధికారం పొందాడు. అతడు మనసును గర్వించి పడద్రోయబడ్డాడు. ఎక్కడి వరకు అంటే పాతాళ లోకములో పురుగులు పట్టేటువంటి స్థలంలోనికి పడగొట్టబడ్డాడంట. అందుకని నాశనానికి ముందు ఏం జరుగుతుందని చెప్పిన సామెతలు అంటే గర్వం వస్తుందట. హల్లెలూయా. మన ఆ చెల్లి చెప్పింది కదా, దివ్య హెప్సిబా గారు సాక్ష్యం చెప్పారు. అందంగా తెల్లగా ఉన్నానని గర్వం వచ్చింది, బాగా చదువుతానని గర్వం వచ్చింది, భక్తి చేసి పాటలు పాడుతున్నానని గర్వం వచ్చింది అని చెప్పారు. మీరు చూడలేదు తన సాక్ష్యాన్ని? అంటే ఇక్కడ మామూలుగా మాట్లాడింది. తను హాస్పిటల్లో వీడియో, నాకు ఎలాగైతే వీడియో ఉందో మొత్తం మొక్క అంతా వాసిపోయి ఎగ్గిపోయి నడవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నదన్నమాట. ఎప్పుడైనా మీకు చూపెడతాను, నా దగ్గర ఉంది వీడియో. హల్లెలూయా. పిక్స్ మాట అయ్యండి. అంటే ఇక్కడ ఏమన్నా మనకి ల్యాప్టాప్ అలా ఉంటే అది దాంట్లో అలా అప్లోడ్ చేసి పెట్టేద్దాం, అప్పుడే కనబడినమాట. కొన్ని ఫిక్స్ అయ్యాను. నేను చెప్తున్నాను, గర్వం అనేటువంటిది ఒక మనిషిని పాతాళంలో తొక్కేస్తుందండి. అది దాంట్లో మనకు చోటు ఇవ్వకూడదు అసలు. అండ్ పెంట మీద ఉన్నటువంటి కొంత చెత్తను తీసుకుని మన ఇంట్లో ఆ రూమ్లో ఈ రూమ్లో కూడా చేసుకుంటామా? కాదు, ఇంట్లో ఉన్న చెత్తను తీసుకుని పైరు పాడేస్తాం, లోపల చేసుకుంటామా? మరి మనం నాశనం చేసే గర్వాన్ని ఎందుకు పెట్టుకుంటున్నాం లోపల? అర్థం కావట్లేదు. యేసయ్య అంత జీవించాడు భూమి మీద, ఎక్కడ కూడా గర్వం లేదు. పౌలు జీవించాడు, ఎక్కడ కూడా గర్వం లేదు. భక్తి జీవితంలో గర్వం అనేది ఉండదు, ఉండకూడదు కూడా. ఈరోజు చాలా మంది అలాగే హెచ్చించుకుంటున్నారు, గర్వాంగులైపోతూ ఉన్నారు. దేవుడు అప్పగించినది కాకుండా ఇంకోటి చేస్తున్నారు. ఇతడు యాజకుడు చేయవలసినటువంటి పనిని, నేను రాజుని, నేను ధనవంతుని, నేను బలవంతుని, నాకు తిరిగి లేదు. కానీ ఏం చేశాడు? యాజకుడు చేయవలసిన పని ఇతడు చేయడం మొదలు పెట్టాడు. అందుకే చెప్పాను, ఎన్నోసార్లు నా ప్రసంగాలు చెప్తాను, స్త్రీ చేయవలసిన పని స్త్రీ చేయాలి, పురుషుడు చేయవలసిన పురుషుడు చేయాలి, సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, విశ్వాసులు చేయవలసిన పని విశ్వాసులు చేయాలి. అందుకంటున్నా, నా మీద ఎంతవరకును అనేక మంది అధికారులు, నేను చిన్నపిల్లవాడిగా నేను భక్తి చేస్తూ కొంతమందిని తయారు చేయడానికి దేవుని పనులు నేను తగ్గింపుతూ ఉంటాను. ఇలాగా నేను చెప్తున్నాను, నన్ను ఎవరు ఎక్కడ కోటాలు పిలిచినా నేను వెళ్తాను అక్కడికి. ఎవరు నన్ను స్టేజ్ మీదకి తెరవలేదని నేను ఎక్కడ బాధపడను. సేవకుడితో కలిసి నాకు భోజనం పెట్టలేదని ఎక్కడ బాధపడను. చెప్తున్నాను, ఒక చోట పెళ్లికి పిలిచారు ఏంటి, అవసరమే చెప్తున్నాను. పెళ్లి కొడుకు బ్యాచ్ వాళ్ళు నన్ను ఎరిగిన వారే, పెళ్లి కూతురు బ్యాచ్ వాళ్ళు నన్ను ఎరిగిన వారే. సరే పిలిచారు, నా ప్రేమతో, నాకున్నటువంటి వివేకముతో, భక్తితో నన్ను ద్వేషించినా ప్రేమించిన ఏం చేసినా నా ధర్మంగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడండి, ఇలాగా ఒక సేవకుడిగా చండి పిలిచినటువంటి స్థలానికి నేను వెళ్తే ఒక్కరు కూడా నన్ను భోజనానికి పిల్లలేదు. అందరినీ పిలుచుకున్నారు. సరే, దానికే ఉంది, మన కోటల్లోనే ఎన్నిసార్లు కూర కూడా ఉండదు నాకు భోజనం చేయడానికి. ఆ చారు సాంబార్ ఉంటే లాస్ట్ వేసుకుంటాను. అంతే, నేను ముందు తినడానికి ఇష్టపడను. ముందు వాళ్ళు చూడండి, తర్వాత చూద్దాలంటే బలవంతంగా సేవ మీరు తినండి అని కొన్ని చోట్ల నాకు బలవంతం పెట్టేస్తారు మన వాళ్ళు. కనుక నేను ఫస్ట్ తినడానికి ఇష్టపడను అన్నమాట. చివరికి మొత్తం ఏమీ లేవు, సాంబార్ మడ్డి ఉంది.
రైట్గా కొద్దిగా 2 ముద్దలు రోడ్డు మీద 2 ముద్దలు మడ్డేసుకొని తిన్నాను. అలాగా చెప్తున్నాను. అలాగే ఎవరైనా కూటానికి పిలిచినా, తెలిసినటువంటి విశ్వాసులు ఎవరైనా పిలిచినా నేను వెళ్తాను. అక్కడ చేరే ఉండక్కర్లేదు, బరక ఉందనుకో, ఆ బరకం దగ్గర కూర్చుంటాను. నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తాను. ఈరోజు చాలా మంది రాగలరు. అలాగా చాలా మంది వాళ్ళు వాక్యానికి పిలిస్తే తప్ప నార్మల్ కూటానికి వారు రాలేరు వాళ్ళు. ఎందుకంటే అయ్యగారులు అయిపోయారు వీళ్ళ. అంటే ఎవరో వాక్యం చెప్తే నేను ఎందుకు అక్కడ కూర్చునేనాలే అనుకో. మాకు అలా లేదు. వెళ్తాను ప్రభువా, నాకు అవసరమైంది ఏదైనా మాట్లాడు ప్రభు. ఎవరు పిలిచినా సరే వెళ్తాను నేను ఖచ్చితంగానే. అక్కడే పిలవక్కర్లేదు అని చెప్తాను. అక్కడ అంటే ఏం అవసరం లేదు, జరగని, నేను అక్కడ కూర్చుంటాను, పర్వాలేదు అని చెప్తాను నేను. మిగిలిన వాళ్ళు వెళ్ళగలరు అలాగా? లేదు. వాళ్ళు వాక్యానికి పిలిస్తేనే వస్తారు వాళ్ళు, లేకపోతే రారు. ఆ దమ్ము ఉందా వాళ్ళకంటే? లేదు ఖచ్చితంగానే. మరి ఇదే నా దేవుడిని ఆశ్రయించడం అంటే ఏంటి? అంటే ప్రతి స్థలంలోనూ మనమే వాక్యం చెప్పాలా, ఇంకొకరు చెప్పకూడదా అంటే ఇది పరిస్థితి మాట. నేను అందరికీ చెప్తున్నాను ఏంటి, ప్రతి స్థలంలో నువ్వు వినే వ్యక్తిగా నీవు ఉంటే రేపు చెప్పే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నువ్వు కూర్చోడానికి ఇష్టపడితే దేవుడు ఘనమైన స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టే రోజు ఇస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఒక ఉద్యుత్ తుఫాన్ లాగా ఊపేద్దాం అనుకున్నారు మొత్తం దెబ్బతోటి. ఉద్యుత్ తుఫాన్ ఒకసారి వచ్చింది, నష్టం చేసి వెళ్ళిపోయింది. అలాగే సంఘానికి దేవుడిని చేస్తున్న పనికి నష్టం కలిగించే వాడిని కూడా దేవుడు అలా పక్కన పెడతాడు. అది అర్థం కావట్లేదు. నేను చెప్తాను, ఇక్కడ పెట్టుకుంటే పడిపోతారు, ఇక్కడ పెట్టుకుంటాను నేను, కాబట్టి దాంట్లో ఎన్నైనా ఓర్చుకుంటాను, ఎన్నైనా సహిస్తాను, దేవుని పనిలో వెళ్దాం కలిసి అంటే గర్వించేసి రకరకాలుగా చేసి రకరకాలుగా చేస్తాను. ఏం సాధిస్తాడు? సాధించేది ఏం ఉండదు. నేను చెప్తున్నాను ఫైనల్ గా, ఎవరి జీవితంలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సేవకుడని లేదు, విశ్వాసని లేదు, ఒకటే గురి. ఈ భక్తి జీవితంలో నీవు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము నీ జీవితం ఒకలా ఉంటుంది. దేవుడు నిన్ను ఒకలా పట్టించుకుంటాడు, నీ పట్ల చేయవలసినటువంటి కార్యాలు ఒకలాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు చుట్టూ ఉన్న వారిని నిన్ను నువ్వు చూసుకొని నీవు ఆశ్రయించకుండా మానేస్తావు, ఆయన స్థానాన్ని అందానికని, ఆస్తికని, ధనానికని, బలానికని, ఘనతకని, ఇంకొక దానికి ఆయన స్థానాన్ని నువ్వు ఇంకొక స్థానానికి అప్పగించుకున్నావు అంటే చూసావా, దేవుణ్ణి ఆశ్రయించలేని వారి కేటగిరీలోకి వెళ్ళిపోతాం. అప్పుడు చాలా నష్టం కలుగుతుంది. అందుకనే మూలవాక్యం చదవండి సరే, 9వ కీర్తన 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? విడవడు అంట, విడవడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని విడవకుండా ఉండాలి అంటే, మనల్ని దాటిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అంటే ఎలా ఆశ్రయించాలి? మనకు నచ్చినంత వరకునా? ఇక 16 సంవత్సరాలు కలిగినటువంటి బాలుడు ఆశ్రయిస్తే దేవుడు గొప్ప అధికారిగా, రాజుగా, ధనవంతుడిగా, బలవంతుడిగా, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు కలుగజేసిన వాడిగా దేవుడు వర్ధిల్లింప చేశాడు. మనసుని గర్వించి ఒక యాజకుడు, దైవజనుడు చేస్తున్నటువంటి కార్యంను ఆటంకపరిచి ఆ పని తను చేయాలనుకున్నాడు. చాలా మంది వాక్యం చెప్పడానికి నేను అవకాశం ఇచ్చేవన్నమాట. కొంతమంది ఏం చేసి తెలుసా, వాక్యం చెప్పేటువంటి నాకు ఇలా చూడండి ఎంత దారుణం అంటే, నాకు ఒంట్లో బాగోకుండా మంచాన్ని ఉంటే బాగుంటుందని కోరుకునేవారు. ఎంత దుర్మార్గం అండి ఇది. నేను మంచం మీద ఉండి కూడా ఇతరుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను, మూలుగుతాను అన్నమాట. అటువంటిది వాక్యం నేర్పించి వాక్యం చెప్పేలా చేస్తే నేను హాస్పిటల్లోనూ మంచాన్ని ఉండాలని కోరుకునేవారు. నేను వాక్యం చెప్పాలి, మీరు ఏదైనా ఉంటే నేను కరప్షన్ చేస్తాను, నేను ఉంటోళ్ళగా చెప్పాలి మీరు అని అలా అవకాశాలు ఇస్తే ఏం చేసేవారు అనుకున్నారు? వాళ్ళే చెప్పాలి, నేను మాత్రం తప్పుకోవాలని. ఏమన్నా మంచిది ఏమన్నా? ఏ శిష్యుడు కూడా ఏంటి ఆత్మీయ తండ్రి స్థానాన్ని కోరుకోడు. అంటే ఎప్పుడు వస్తుంది? దేవుడు ఇస్తాడు. యెహోషువకి ఇచ్చాడా? మోషే తర్వాత ఏలియా తర్వాత ఎలీషాకి దేవుడు వెళ్ళదా? ఇస్తాడు ఖచ్చితంగా. వాళ్ళ పని తర్వాత మిగిలిన పని శిష్యుడే చేయాలి. కానీ మా గురువు చచ్చిపోతే ఆ స్థానంలోకి నేను రావాలి, మా పాస్టర్ గారు రోగి అయిపోయి మనుషుల మీద పడి ఉంటే మిగతా పని అంతా నేనే చెయ్యాలి అని ఎవరైనా కోరుకోవాలి? అసలు కోరుకుంటారా? చెప్తున్నాను, నా జీవితంలో భక్తి అంత సామాన్యంగా చేయలేదండి. ఎంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య ఎప్పటికప్పుడే నా మనస్సును నొప్పించుకుని, నా మనసును స్థిరపరుచుకుని ప్రభువా అంటూ చాలా కన్నీళ్లతో, వేదనతో భక్తి చేశాను.
చాలా అదే చెప్తుందండి. మా నాన్న అడ్డుంటాడు, మా నాన్న అడ్డున్నంతసేపు నా పేరు కనబడదొరుకుతుందండి. తండ్రిని చంపేసిన కొడుకులు చాలా మంది ఉన్నారు. రాజకీయంలో కానీ అధికారులు కానీ చాలా జరుగుతున్నాయి అలాగా. ఇక మన ఒక చోట తల్లిని చంపేశాడు కొడుకు, తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి తల్లిని చంపేశాడు. దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కనుక నేనేం చెప్తానంటే, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి, దేవుడు మిమ్మల్ని దేవుడిని పిలవండి, త్వరగా పిలవాలి, ఆశీర్వదించాలి, దీవించాలి. అంటే ఏం జరగాలంటే, నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ఎవని వలన కలిగినటువంటి ఆ గొప్ప కార్యాలు దేవుని వలన కలుగుతాయి నీ జీవితానికి. హల్లెలూయా. అమ్మ, నేను మీకు చెప్పింది అర్థం అవ్వలేదా? దేవుడిని పిలవండి అంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఫైనల్ గా ముగించేస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి తన జనులంట దేవుడు అన్నాడు విడువడంట, విడిపెట్టడు అంట. కాబట్టి మనల్ని విడువనటువంటి దేవుడు, మనల్ని ఎడబాయినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆయనను ఆశ్రయించేటువంటి భక్తి చేస్తే మనం నిజంగానే ఏమవుతాం? 2వ కీర్తన 13 చివరి మాట ప్రకారంగా ధన్యులైపోతాం, అంతే. హల్లెలూయా. ఇది అసలైనటువంటి భక్తి జీవితానికి కావాల్సినటువంటి దినుసులు అన్నమాట. ఇది వదిలేసి పైకి భక్తి చేస్తున్నారు, ఈ రోజు దేవుణ్ణి నచ్చిన సమయం ఆశ్రయిస్తున్నారు, మిగిలిన సమయంలో ఎవరెవరిని ఆశ్రయించి స్టేటస్ లో 2-3 మొక్కలు ఎడుచుకుంటున్నారు అన్నమాట. దేవుడి కోసం వేయండి, ఏం సరిపోతుందండి? స్టేటస్ లో ఎడుచుకుంటే సరిపోతుందండి? సరిపోదు. అంటే నువ్వేమో మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు, స్టేటస్ లో దేవుని యొక్క వాక్యం అంటే ఏం ఉపయోగం? హల్లెలూయా. కాబట్టి స్టేటస్ లో పెట్టుకునేటువంటి నీవు నీ హృదయంలో కూడా వాక్యం పెట్టుకుంటే, దేవుడిని ఆశ్రయిస్తే నిజంగా గొప్ప ధన్యులు, భాగ్యవంతులు అయిపోతాం. కనుక ఈ రోజు ఇగో ఒకరిని, ఆయన్ను ఆశ్రయించిన ప్రజలను ఎంతలా దేవుడు ఆశీర్వదించాడో ఉజ్జియా ద్వారా మనం చూస్తాం. దేవుణ్ణి ఆశ్రయించడం అనేసి తన అధికారాన్ని, తన ధనాన్ని, తన బలాన్ని చూసుకుని దేవుని తట్టు తిరగకుండా ఇంకొకరి వైపు తిరిగితే ఉజ్జియా అలా పాడైపోయాడో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆశ్రయిస్తున్నంతసేపు దేవుడు నిన్ను విడవడు, ఆశ్రయించకపోతే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. అలాగే దేవుడిని ఆశ్రయించలేని వారందరూ కూడా అనామకులు అయిపోయారు. అప్పటి వరకు గనులే గొప్పవారే అనామకులు అయిపోయారు. కానీ దేవుడిని ఆశ్రయించినటువంటి వారు, బలహీనులు, పేదవారు, ఇలువలేని వారు, ఎవరికి తెలియని వారే. కానీ దేవుణ్ణి ఆశ్రయించగా దేవుడు వారందరినీ కూడా గనులుగా ఏం చేశాడు. కాబట్టి అట్టి రీతిగా ఆయనను ఆశ్రయించి గణపరచబడదాం, ఆయనను ఆశ్రయించి దీవించబడదాం, ఆయనను ఆశ్రయించి ఘనతకు వారసులవుదాం, ఆయనను ఆశ్రయించి దేవుని నామాన్ని గణపడదాం. అటువంటి కృపా ధన్యత దేవుడు ఆయనను ఆశ్రయించి ప్రజలందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.